అందరికీ నమస్తే. తెలంగాణలో ఇప్పుడు ప్రధానంగా అంటే మొత్తం ఊర్లలో ఏ ఊర్లో చూసుకున్నా ఏ గల్లీలో చూసుకున్నా డిస్కషన్ అవుతుంది మార్వాడి గో బ్యాక్ అని. అసలు ఎందుకు మార్వాడి వాళ్ళు వెళ్ళిపోవాలి? అసలు వాళ్ళు ఉంటే వచ్చే నష్టం ఏంది? వాళ్ళు పోతే మనకు జరిగే లాభం ఏంది? మార్వాడి వాళ్ళు ఉండాలన్నా పోవాలన్నా? మార్వాడి వాళ్ళ వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఏంది? తెలంగాణ ఇక్కడ జరుగుతున్న వ్యాపారులకు జరుగుతున్న నష్టం ఏంది? దాని గురించి మాట్లాడుకుందాము. అసలు ఎవరి మార్వాడి వాళ్ళు? మార్వాడి వాళ్ళు అంటే ఓన్లీ మహారాష్ట్ర వాళ్ళే కాదు, గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఎక్కడెక్కడ ఎవరు మీరు అంత అంటారు కదా. అటు 4-5 రాష్ట్రాలలో వచ్చి మొత్తం తెలంగాణలో గల్లీలో హైదరాబాద్లో చూసినా వాళ్ళే, బేగం బజార్లో చూసినా వాళ్ళే, గాంధీ బజార్లో చూసినా వాళ్ళే, కరీంనగర్లో చూసినా వాళ్ళే, వరంగల్లో చూసినా వాళ్ళే, రంగారెడ్డిలో చూసినా వాళ్ళే, మహబూబ్నగర్లో ప్రతి ఊర్లో వెనకటికి ఉండేది కదా. హనుమంతులు లేని ఊరన్నా ఉంటుందేమో కానీ మార్వాడోళ్ళు లేని ఊరు లేదు ఇప్పుడు తెలంగాణలో చూస్తే. ఎంత ఆగం పట్టించారంటే వాళ్ళు చేసే బిజినెస్ అంతా జిలేబీ, స్వీట్ షాప్ లాలే, జిలేబీ సెంటర్ లాలే, మన ఏమంటారు పానీపూరి సెంటర్ లాలే, కిరాణా షాప్ లాలే, ఏది మన గిరి పెట్టుకుంటాం కదా పాన్ బ్రోకర్స్ షాపులు వాళ్ళే, జ్యువెలరీ షాపులు వాళ్ళే. ఒకటి కాదు రెండు కాదు అన్ని దుకాణాలలో ఏలు పెట్టిరు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకు పని దొరకదు. కిరాణా దుకాణం ఉప్పులో పప్పులో అమ్ముకుందామంటే అది వచ్చి వాడే దుకాణం పెట్టుకుని పెద్ద దుకాణం చూడంగానే పెద్ద హోల్సేల్ లాగా పెద్ద దుకాణం పెట్టి నడిపిస్తూ ఉంటాడు. మరి అట్లా పని చేస్తాడన్నా ఈ లోకల్ వాడు ఉంటాడా అంటే ఉండడు. ఆయన బామ్మారిదిని, ఆయన తమ్ముని కొడుకుని, వాళ్ళ వదిన వాళ్ళ మేనమామ కొడుకులు అందరిని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటారు. బతుకు తెరువుకి వస్తే మంచిగా ఉంటుంది, బతకాలి. ఏడికి పోయి అయినా బతకొచ్చు. ఇండియాలో ఏ ఊరికి పోయి ఏ రాష్ట్రం పోయి అయినా బతకొచ్చు. మన దేశాలు పోయి బతుకుతున్నారు. బతుకు తెరువుకి వస్తే సమస్య ఏం లేదు. కానీ బతకనీకి వచ్చి ఈడ బతుకుతున్నాను పొట్ట మీద కొడితే అది పాపం, నేరం, తప్పు అది. ఎందుకంటే ఇలా కోంటోళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది. కోంటోళ్ళ దుకాణాలలో ఎట్లా ఏమంటారు దివాళి తీసుకుంటే కూర్చుంటా ఉన్నారు ఈ మార్వాడోళ్ళ దుకాణాలు చేయబట్టి. ఈ బట్టల షాపులు ఆలే, బేగం బజార్ పోతే నీకు ఒక్కరోనా ఇది ఉండదు, మొత్తం ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇట్లా చూస్తే అసలు ఏం జరుగుతుందంటే ఇట్లా పొట్ట మీద కొట్టడం, చిరు వ్యాపారంలో పొట్ట మీద కొట్టడం ఒకటైతే, ఇక సంస్కృతి బతుకమ్మ పండుగ. మనకు దసరా అంటే మనకు గుర్తు వచ్చేది బతుకమ్మ పండుగ, 9 రోజుల బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ మంచిగా వంగి సప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఆడతారు. మీరు చూస్తుంటారు మొత్తం కోలాటలు పట్టుకుంటారు, దాండియా ఆడుతారు. బతుకమ్మ పండుగ మనది దాండియా పండుగ కాదు. ఆ మార్వాడోళ్ళు తీసుకొచ్చి బతుకమ్మ పండుగ నాడు దాండియా ఆడిపిస్తాడు, గణేష్ల ముందర దాండియా ఆడిపిస్తాడు. భజనలు ఎక్కడ పోయినాయి? ఇక సంక్రాంతి పండుగ ఒక్క పండుగ అని కాదు, దసరా ఖరాబ్ చేసిర్రు, బతుకమ్మ పండుగ ఖరాబ్ చేసిర్రు. బోనాలు కూడా మనం ఎట్లా అమ్మవారికి మంచిగా భోజనం ఉండి అట్లా వేసి చేస్తాం. వాళ్ళ కల్చర్లో వాళ్ళు కూడా నైవేద్యం పెడతారు. వాళ్ళది నైవేద్యం, మనది బోనం. మనం బోనాలు కూడా డిజైన్లు వేసి ఆడే బోనం కుండ అమ్ముతాడు. మనం కుండ కొనుక్కొచ్చుకొని కుమ్మరోళ్ళ ఇంటికి పోయి దానికి మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి, పసుపు పూసి, ఆపగ్రిల్లలు కట్టి బోనం చేస్తాం. వాడు మొత్తం డిజైన్ చేసి ఆ అమ్మవారు మహారాష్ట్ర కోల్హాపూర్ అమ్మవారి లెక్క డిజైన్ చేసి ఆ బొమ్మలు అతికిస్తారు. ఆ బొమ్మలు నెత్తలో పెట్టుకొని మనం బోనం తీసుకొని ఇస్తున్నాం. ఇది కల్చర్ను దెబ్బతీసినట్టు కదా. అందుకు కదా మార్వాడి గోబ్యాక్ అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇలా ఊర్లలో రేపు సోమవారం నాడు ఆమన్గాళ్ళు బందే పిలిపించారు అక్కడ లోకల్ వ్యాపారులు అందరు కలిసి. ఈ లోకల్ వ్యాపారులందరికీ ఈ మార్వాడి ఉద్యమం, మార్వాడి వల్ల ఈ దోపిడీ వల్ల ఏమైతే వాళ్ళ పొట్ట మీద పడుతుంది దెబ్బ, వాళ్ళ పుట్టకూటికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అట్లా వ్యాపారాలు దెబ్బతినడం అనేది, కల్చర్ను దెబ్బతీయడం అనేది ఏ ఒక్కరు స్వాగతించరు. ఇప్పుడు ఆంధ్ర ఉద్యమం వచ్చింది అట్లనే, ఆంధ్రలో వెళ్ళిపోవాలనేది అట్లనే. వాళ్ళు వచ్చింది దోపిడీ, బ్రిటిష్ వాడు వచ్చిన కాన్సెప్ట్ ఏది ఉందో, ఈ ఆంధ్రలో వచ్చిన కాన్సెప్ట్ ఏది ఉందో, ఇప్పుడు ఈ మార్వాడలో వచ్చిన కాన్సెప్ట్ కూడా గదే నడుస్తాం. ఇప్పుడు చిన్న దుకాణాల కాడికి వెళ్ళి బట్టలు మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఏ ఊర్లో ఏ మార్మూల పల్లె చూసినా మార్వాడోని బిజినెస్ కనిపిస్తుంది మనకు. ఇక అది అట్లా ఉంటే ఎందుకు పోవాలి మార్వాడోళ్ళు? ఎందుకు అంటే పొమ్మంటే మార్వాడి గోబ్యాక్ అంటే మార్వాడి గోబ్యాక్ కాదు, మార్వాడోళ్ళు ఉండొచ్చు, దుకాణం అమ్ముకోవచ్చు, బతుకొచ్చు ఈడ. కానీ ఇక్కడ కల్చర్ను దెబ్బతీయొద్దు. ఆడ ఏది మన సికింద్రాబాద్ మొన్న మార్కెట్లో ఆ రోడ్ కాటంగా కారు పెడతాడు. కారు తీయమన్నందుకు అక్కడ ఉన్న స్థానిక ఒక వ్యక్తిని కొడతాడు. నువ్వేందిరా అని చెప్పేసి పైసల రూబాబు. ఈడ బిజినెస్ చేస్తే వచ్చిన పైసలేగా. సరే మీరు చేస్తున్న బిజినెస్ అన్న చక్కగా ఉందా? అంత సెకండ్ హ్యాండ్ మాలే. కందిపప్పు, ఉప్పు, చింతపండు, పప్పు, ఆ పిండిలు, ఆ రవ్వలు, ఆ బియ్యం అన్ని సెకండ్ హ్యాండ్ మాలే. మీరు అడగక ముందుకే డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు? మీరు అడగక ముందుకే 100 రూపాయల మీద 2 రూపాయలు డిస్కౌంట్ ఇస్తావు. కోంటైన్ ఎందుకంటే కోంటైన్ చక్కటి మాలు తెస్తారు, అమ్ముతారు. మీరు తెచ్చే సెకండ్ హ్యాండ్ మాల్ కాబట్టి నీకు డౌట్ రాకుండా 2 రూపాయలు తక్కువ వేసి 9 రూపాయలు పెట్టుకుంటాడు. ఇట్లా మోసం ఉంది. బిజినెస్లో మోసము, లాసు. ఇక వీళ్ళకు బీజేపీలు సపోర్ట్ చేస్తారు. ఏమని? మార్వాడోళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు హిందూ మతాన్ని పెంపొందిస్తున్నారంటే ఇటు తెలంగాణలో హిందూ మతాన్ని పెంపొందిస్తలేరా?
బోనాల పండుగ హిందూ మతంది కాదా? గణేష్ల పండుగ, గణేష్లు పండల్స్ పెట్టి పెద్ద పెద్ద మండపాలు డీజేలు పెట్టి పూజలు చేస్తారు 9 రోజులు. గణేష్ల పండుగ హిందువుల పండుగ కాదా? తెలంగాణలో గణేష్ల పండుగను కాపాడతలేరా? హిందూ మతాన్ని కాపాడతలేరా? బోనాల పండుగ కాదా? దుర్గమాతను పెట్టుకొని పూజలు చేస్తలేరా? శివరాత్రికి ఉపవాసాలు ఉంటలేరా? హనుమాన్ జయంతులు, శ్రీరామనవమిలు చేస్తలేరా? ఉగాదికి పచ్చళ్ళు చేస్తలేరా? ఇదంతా హిందూ మతంలో భాగమే కదా. మార్వాడలు ఒకలే కాపాడుతున్నారా? మార్వాడలు ఉపాధిని కాపాడండి అనడం కరెక్టే, కానీ ఈడ సంస్కృతిని దెబ్బతీసినప్పుడు బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది పనికి మాలిన చర్య. అందుకే బీజేపీని మార్వాడి పార్టీ అంట నేను. అది మార్వాడిలో పుట్టిన పార్టీ, అక్కడ పుట్టిన పార్టీ అక్కడనే ఉంటుంది. అందుకే దక్షిణంలో నెగలేకపోతుంది, రాలేకపోతుంది. అట్లనైనా నెగులుదామని చెప్పేసి ఇలా మార్వాడిలో సపోర్ట్ తీసుకొని వాళ్ళు వీళ్ళకి ఫైనాన్స్ గా సపోర్ట్ చేస్తారు. మార్వాడీలు బీజేపీ పార్టీకి ఫైనాన్స్ గా సపోర్ట్ చేస్తారు. అందుకే వాళ్ళు మార్వాడీలను ఏమనకుండా చూసుకుంటారు. అటు మాధవీలతో అట్నే మాట్లాడుతుంది. మార్వాడీల గురించి మాట్లాడితే హిందుత్వాన్ని ఆమె తెస్తుంది. ఇక బండి సంజయ్ కేంద్ర మంత్రి ఆయన ఏం మాట్లాడుతారు? తెలుగులో మాట్లాడితే అర్థం కాదు, మాట్లాడిన దానికి అర్థం ఉండదు. ఏమంటారు? హిందూ మతాల మధ్యలో కొట్లాటలు చేస్తారంట. రోహింగ్యాలు నిలగొట్టురి, పాకిస్తాన్లో నిలగొట్టురి, అక్రమంగా ఉంటుంది, ఎవరినైనా నిలగొట్టురి. కానీ ఈ మార్వాడి సంస్కృతి మీద, ఇక్కడ జనాల ఉపాధి మీద దెబ్బ కొడుతుందని గోబ్యాక్ అంటున్నారు. కానీ మొత్తానికి వెళ్ళిపోమంటలేరు. తెలంగాణ ఉద్యమం వచ్చి ఆంధ్రలో వెళ్ళిపోయారా? ఉండలేరా? బతుకులేరా? బిజినెస్లు చేసుకుంటలేరా? రియల్ ఎస్టేట్లు చేస్తలేరా? హోటల్ బిజినెస్ లేవా? బట్టల దుకాణాలు లేవా? ఆర్ఎస్ బ్లాక్స్ లేదా? చెన్నై బ్లాక్స్ లేదా? ఇవన్నీ ఏంటంటే సంస్కృతి మీద దెబ్బ కొడితే ప్రతి ఒక్కరు స్పందించాల్సిందే. ప్రతి ఒక్కరు స్పందిస్తారు, పోరాటం చేస్తారు. ఈ గోబ్యాక్ మార్వాడి ఉద్యమం అనేది జస్ట్ ఇప్పుడు ఒక చిన్న షాంపిల్ మాత్రమే. ఇది గప్చుప్లు వేసిన ఉల్లిగడ్డ లెక్క. ఈ గప్చుప్లు పోవాలి, జిలేబీ పోవాలి, సమోసాలు పోవాలి. అది మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ కాదు నాయన. మన జొన్న రొట్టెలు, మార్చిన కారము, పాశము, ఇది మన లైఫ్ స్టైల్. ప్లంబర్ కాడికి వెళ్ళి ఎలక్ట్రీషియన్ వాడే, ప్లంబర్ వాడే, కార్పెంటర్ వాడే, ఇంకేమంటారు కార్ డ్రైవర్ లాలే, కార్ల షోరూమ్ లాలే. సో ఈ జనాల ఉపాధి దెబ్బతింటుంది, సంస్కృతి దెబ్బతింటుంది. అందుకే వాళ్ళ మీద, మార్వాడీల మీద మాకు ఏ దేశం ఉండదు. అంటే ఆంధ్ర ఉద్యమం జరిగి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్రుల మీద మాకే దేశం విద్వేషాలు లేవు. కానీ సంస్కృతిని దెబ్బతీస్తేనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆంధ్రలో గోబ్యాక్ అన్నారు, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ మార్వాడీలు చేస్తున్న ఆ సంస్కృతి మీద విధ్వంసం ఉందో అందుకే మార్వాడి గోబ్యాక్ అంటారు. మార్వాడీలు బతకొచ్చు, మా సంస్కృతి మీద దెబ్బతీస్తే మార్వాడీలనైనా గోబ్యాక్ అంటాం, ఆంధ్రలోనైనా గోబ్యాక్ అంటాం. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రం ఎవడొచ్చినా మా సంస్కృతి మీద, మా ఉపాధి మీద, మా పొట్ట మీద కొడితే ఖచ్చితంగా గోబ్యాక్ అంటాం. వాళ్ళకు బీజేపీ సపోర్ట్ చేస్తే బీజేపీని కూడా గోబ్యాక్ అంటారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిగెత్తిచ్చారు, ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు మధ్యలో. వీళ్ళని కూడా పరిగెత్తించడానికి తెలంగాణ ప్రజలు ఉద్యమాలు కొత్త కాదు, ఖచ్చితంగా నిలబడతారు. థ్యాంక్ యూ.